మీరు ఏమైనా రీల్స్ తీసుకుంటే నేను జెండర్ చెప్పాను స్పెసిఫిక్ లైక్ వాళ్ళు ఏం చేస్తారు కొంచెం న్యూడిటీ అది కొంచెం ఎక్స్పోజ్ చేస్తారు. అది చూసి వేరే వాళ్ళు కూడా అదే చేసి ఏం చేస్తారు పోస్ట్ ఎక్కువ ఏం పెట్టారు కాంటెంట్ ఏమన్నా బాడీ అది చూపిస్తారు. దాని వల్ల వాళ్ళు ఫేమస్ అవుతారు, ఫేమ్ పెరుగుతారు అంతే. దాని తప్ప ఏముంటా ఇప్పుడు అదే చూసి అందరు అదే వాడుతారు, అదే ప్రమోట్ చేస్తారు అంతే. సో ఒక విధంగా సోషల్ మీడియాని లైక్ స్టడీ పర్పస్ చూసుకుంటే లైక్ కరోనా టైంలో ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి విపరీతంగా మనం యూటిలైజ్ చేసుకున్నాం. సో పాజిటివిటీగా వాడుకోవాలంటే ఏ విధంగా వాడుకోవాలంటే ఏం చెప్తాం? పాజిటివ్ వే. ఇప్పుడు పాజిటివ్ వేలు ఎట్లా అంటే ఇప్పుడు అది మన మీద ఉంటది. ఇప్పుడు మన చదువుకోవాలి ఉంది, దాని మీద శ్రద్ధ ఉంటే మనం ఏమైనా ఉంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా మనం దాని మీద చదువుకోవచ్చు అంతే. అది ఇంకోటి మీ మీద ఉంటాయి. ఇప్పుడు మీకు చదువుకోవడం ఏం లేదు, మీరు ఎట్లా మీకు ఒకవేళ మీరు మైండ్ సెట్ డిసైడ్ అయిపోతే మీరు ఎంతైనా కూర్చుంటే మీరు ఏం చదవలేరు. అదే డిపెండ్ ఆన్ మైండ్ సెట్ అవన్నీ. మైండ్ సెట్ రైట్. సో ఇప్పటికి మీరు సింగిల్ ఉన్నారా బ్యాచ్ అంటే లైక్ సింగిల్ కంప్లీటెడ్? సింగిల్ బ్రో, సింగిల్ ఉన్నారు. రైట్. సి ఈ జనరేషన్ లో మోస్ట్లీ స్టూడెంట్స్ యూత్ అంతా కూడా లవ్ కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఒక్కొక్క అందరి ప్రకారంలో ఒక వేరే వేరే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ లేవు. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంకా ఏం రాలే, అంత లవ్ గురించి ఇంకా ఏం ఆలోచించలే. లవ్ అనేది ఒక స్పెషల్ ఫీలింగ్. అది ఒకరికి చూడనప్పుడు వస్తుంది. అదే ఒకవేళ అదే ఫీలింగ్ అందరి అమ్మాయిలకు వస్తుంది, దానికి లవ్ అన్నారు, అది అట్రాక్షన్ అంటారు. ఎగ్జాక్ట్. అదే మీకు ఒక్క అమ్మాయి మీద వచ్చిన ఫీలింగ్ అది వేరే వాళ్ళకి రాకపోతే దానికి లవ్ అంటారు. ప్రెసెంట్ ఎలా ఉంది మరి? అట్రాక్షన్ ఉందా లవ్ ఉంది ప్రెసెంట్? ఇప్పుడు ప్రెసెంట్ అందరిది అయితే అట్రాక్షన్ నడుస్తుంది బ్రో. నేను చూసిన మా కాలేజ్ లో కూడా నడుస్తుంది అందరిది అట్రాక్షన్. అంతే అట్రాక్షన్ చూడలేదు సొసైటీలో. చాలా రేర్ బ్రో ఇప్పుడు దొరకాలంటే ఈ జనరేషన్ లో ట్రూ లవ్ చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు చాలా రిలేషన్షిప్ మీద వేరే వేరే పేర్లు వచ్చినాయి. సిచ్యువేషన్షిప్, ఓపెన్ రిలేషన్షిప్, గోస్టింగ్, ఏదో అన్నీ వచ్చినవి. అని ఏదో పేర్లు ఇస్తారు, అది చేస్తారు అంతే. వాడు చెడ్డోడైతే మనం వానికి మంచిగా చేయొచ్చు, వాడు చెడ్డోడితే మనం కూడా చెడ్డ అయిపోతే అది మన మీద ఉంటది. ఒకవేళ మనం మంచోడు ఉండి వాడిని కూడా మనం తీసుకున్న విధానం మీద ఉంటది అది. సో ఏమంటారు ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఎలా ఉంది ప్రెసెంట్ ఈ జనరేషన్? ఫ్రెండ్షిప్ అవసరానికి వచ్చే పోయే వాళ్ళు ఉన్నారా, ఆపదలు ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళు? అవసరం వచ్చిన వాళ్ళు అయితే నా ఫ్రెండ్స్ సర్కిల్ అయితే నాకు అవసరం ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఒకటే ఫోన్ కాల్ లిస్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు ఏమైనా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడే బండి తీసుకొని వచ్చేసారు మా ఫ్రెండ్స్ అయితే. ఏమైనా డబ్బుల కోసం ఫోన్ చేసినా కూడా ఇన్స్టెంట్ పంపిస్తారు, అట్లా ఏముంటదు. నా ఫ్రెండ్ సర్కిల్ అయితే అట్లా ఉంది. సో ఫ్రెండ్షిప్, మీ ఫ్రెండ్షిప్ బాండ్ ఇవ్వాలంటే టైటిల్. సో ఫ్రెండ్షిప్ డిస్క్రైబ్ చేయాలంటే ఫర్ ఎవర్ లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్, బ్రదర్హుడ్ ఫ్రెండ్షిప్ అంతే. మీరు ఏమైనా రీల్స్ తీసుకుంటే నేను జెండర్ చెప్పాను స్పెసిఫిక్ లైక్ వాళ్ళు ఏం చేస్తారు కొంచెం న్యూడిటీ అది కొంచెం ఎక్స్పోజ్ చేస్తారు. అది చూసి వేరే వాళ్ళు కూడా అదే చేసి ఏం చేస్తారు పోస్ట్ ఎక్కువ ఏం పెట్టారు కాంటెంట్ ఏమన్నా బాడీ అది చూపిస్తారు. దాని వల్ల వాళ్ళు ఫేమస్ అవుతారు, ఫేమ్ పెరుగుతారు అంతే. దాని తప్ప ఏముంటా ఇప్పుడు అదే చూసి అందరు అదే వాడుతారు, అదే ప్రమోట్ చేస్తారు అంతే. సో ఒక విధంగా సోషల్ మీడియాని లైక్ స్టడీ పర్పస్ చూసుకుంటే లైక్ కరోనా టైంలో ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి విపరీతంగా మనం యూటిలైజ్ చేసుకున్నాం. సో పాజిటివిటీగా వాడుకోవాలంటే ఏ విధంగా వాడుకోవాలంటే ఏం చెప్తాం? పాజిటివ్ వే. ఇప్పుడు పాజిటివ్ వేలు ఎట్లా అంటే ఇప్పుడు అది మన మీద ఉంటది. ఇప్పుడు మన చదువుకోవాలి ఉంది, దాని మీద శ్రద్ధ ఉంటే మనం ఏమైనా ఉంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా మనం దాని మీద చదువుకోవచ్చు అంతే. అది ఇంకోటి మీ మీద ఉంటాయి. ఇప్పుడు మీకు చదువుకోవడం ఏం లేదు, మీరు ఎట్లా మీకు ఒకవేళ మీరు మైండ్ సెట్ డిసైడ్ అయిపోతే మీరు ఎంతైనా కూర్చుంటే మీరు ఏం చదవలేరు. అదే డిపెండ్ ఆన్ మైండ్ సెట్ అవన్నీ. మైండ్ సెట్ రైట్. సో ఇప్పటికి మీరు సింగిల్ ఉన్నారా బ్యాచ్ అంటే లైక్ సింగిల్ కంప్లీటెడ్? సింగిల్ బ్రో, సింగిల్ ఉన్నారు. రైట్. సి ఈ జనరేషన్ లో మోస్ట్లీ స్టూడెంట్స్ యూత్ అంతా కూడా లవ్ కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఒక్కొక్క అందరి ప్రకారంలో ఒక వేరే వేరే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ లేవు. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంకా ఏం రాలే, అంత లవ్ గురించి ఇంకా ఏం ఆలోచించలే. లవ్ అనేది ఒక స్పెషల్ ఫీలింగ్. అది ఒకరికి చూడనప్పుడు వస్తుంది. అదే ఒకవేళ అదే ఫీలింగ్ అందరి అమ్మాయిలకు వస్తుంది, దానికి లవ్ అన్నారు, అది అట్రాక్షన్ అంటారు. ఎగ్జాక్ట్. అదే మీకు ఒక్క అమ్మాయి మీద వచ్చిన ఫీలింగ్ అది వేరే వాళ్ళకి రాకపోతే దానికి లవ్ అంటారు. ప్రెసెంట్ ఎలా ఉంది మరి? అట్రాక్షన్ ఉందా లవ్ ఉంది ప్రెసెంట్? ఇప్పుడు ప్రెసెంట్ అందరిది అయితే అట్రాక్షన్ నడుస్తుంది బ్రో. నేను చూసిన మా కాలేజ్ లో కూడా నడుస్తుంది అందరిది అట్రాక్షన్. అంతే అట్రాక్షన్ చూడలేదు సొసైటీలో. చాలా రేర్ బ్రో ఇప్పుడు దొరకాలంటే ఈ జనరేషన్ లో ట్రూ లవ్ చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు చాలా
రిలేషన్షిప్ మీద వేరే వేరే పేర్లు వచ్చినాయి. సిచ్యువేషన్షిప్, ఓపెన్ రిలేషన్షిప్, గోస్టింగ్, ఏదో అన్ని వచ్చినవి. అని ఏదో పేర్లు ఇస్తారు, అది చేస్తారు అంతే. వాడు చెడ్డోడైతే మనం వానికి మంచిగా చేయొచ్చు, వాడు చెడ్డోడితే మనం కూడా చెడ్డ అయిపోతే అది మన మీద ఉంటది. ఒకవేళ మనం మంచోడు ఉండి వాడిని కూడా మనం తీసుకున్న విధానం మీద ఉంటది అది. సో ఏమంటారు ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఎలా ఉంది ప్రెసెంట్ ఈ జనరేషన్ ఫ్రెండ్షిప్? అవసరానికి వచ్చే పోయే వాళ్ళు ఉన్నారా, ఆపదలు ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళు? అవసరం వచ్చిన వాళ్ళు అయితే నా ఫ్రెండ్స్ సర్కిల్ అయితే నాకు అవసరం ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఒకటే ఫోన్ కాల్ లిస్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు ఏమైనా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడే బండి తీసుకొని వచ్చేసారు మా ఫ్రెండ్స్ అయితే. ఏమైనా డబ్బుల కోసం ఫోన్ చేసినా కూడా ఇన్స్టెంట్ పంపిస్తారు, అట్లా ఏముండదు. నా ఫ్రెండ్ సర్కిల్ అయితే అట్లా ఉంది. సో ఫ్రెండ్షిప్, మీ ఫ్రెండ్షిప్ బాండ్ ఇవ్వాలంటే టైటిల్. సో ఫ్రెండ్షిప్ డిస్క్రైబ్ చేయాలండి. ఫర్ ఎవర్ లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్, బ్రదర్హుడ్ ఫ్రెండ్షిప్ అంతే.